4. 1, 2, 3, 4. Down. Trikonasana position. ఓకే, థ్యాంక్ యూ జ్యోతి. Okay, ma'am. రెండు కాళ్ళ మధ్య రెండు అడుగులు డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఎడమ కాళ్ళు తాకుతూ కూర్చేస్తాను. త్రికోణాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాళ్ళు తాకుతూ కూర్చేస్తాను. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా విలోమ త్రికోణాసన పొజిషన్. కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. వృక్షాసన పొజిషన్. కోణాసన చేద్దాం, చాలా రోజులు అయింది. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి పూర్తిగా ఎడమ వైపుకి టర్న్ అయిపోవాలి. ఎదురుగా చూసుకున్న తర్వాత ఎడమ కాలు ముందు గట్ట కాలు పక్కన ఎడమ చేయి పెట్టేసి కుడి చేయి వీపు మీద, కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. సయాటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇది చేసుకుంటే చాలా మంచి రిలీఫ్ వస్తుంది. నేలకు పూర్తిగా టచ్ చేయాలని ఏం లేదు, ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే బెండ్ అవ్వాలి. బ్యాక్ పెయిన్ ఉన్నా వీళ్ళందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ముందు పూర్తిగా టర్న్ అయిపోవాలి, ఆ తర్వాత బెడ్. స్లోలీ రిలాక్స్. వీరభద్రాసన్. ఇదే పొజిషన్లో ఉన్నాం కదా, కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టేసుకుని ముందు జరిపి రెండు చేతులు బాగా స్ట్రైట్గా చాపాలి. ఆ తర్వాత మోకాలు బెండ్ చేయాలి. ఇంతే, వెనక కాలు స్ట్రైట్ ఉంటుంది, అది బెండ్ అవ్వదు. ఓన్లీ ముందు వైపు ఉన్న కాలు బెండ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. సోల్జర్ పోజ్ లాగా మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి, మీ చేతులు కూడా ఎక్కడ బెండ్ లేదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వృక్షాసన పొజిషన్. కుడికాలు ఎడంకాలు మీద నమస్కార ముద్ర. నాలిక కేచరి ముద్ర. ప్యాలెట్ ఖాళీ చేయాలి, నాలుగు తిప్పి వెనక్కి తిప్పి తర్వాత నెమ్మదిగా నమస్కారం ముద్ర. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద నమస్కార ముద్ర. స్లోలీ రిలాక్స్. గరుడాసన్. కుడి కాలు ఎడమ కాలు మీద కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేస్తూ నమస్కారం ముద్ర. స్లోలీ రిలాక్స్. నేను వార్మప్ చేయకుండా స్టార్ట్ చేయడం వల్ల చూసారా ఆసన స్థితి అంత బాగా రావట్లేదు, అందుకే వార్మప్ చేయాలి ముందు. స్లోలీ రిలాక్స్. సంతులాసనం. ఎడమ చేయి పైన కుడి కాలు మధ్య. స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు మధ్య.
బ్యాలెన్స్ వచ్చింది అనుకున్నప్పుడు నటరాజాసనం. మలాసనం. రెండు కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకొని మీ కన్వీనియంట్ని బట్టి చూసి గ్యాప్ సెట్ చేసుకో. స్లోలీ. మీ చేతులు కాళ్ళు పక్కకి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hip rotation. Reverse. Slowly. సూర్య నమస్కారాలు. మంచినీళ్ళు తీసుకోండి. పొజిషన్ 1 నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. శ్వాస మీద దృష్టి పెట్టి చక్కగా అన్ని భంగిమలు సూర్య నమస్కారాలు కవర్ చేయాలి. ఓం భానవే నమః. వెనక్కి విచ్చుకునేటప్పుడు శ్వాస తీసుకోవాలి. ముందుకు బెండేటప్పుడు శ్వాస వదలాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ చేయాలి. ఓం ఖగాయ నమః.
ओम पूष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचय नमः। ओम आदित्याय नमः। लास्ट 3। ओम सवित्रे नमः। लास्ट 2। ओम अर्काय नमः। लास्ट 1। ओम भास्कराय नमः। Slowly relax. Relax in Amritasana. Amritasana, relax.
శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక పూర్తిగా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ ఆసనాలు చేయాలి. 2 చేతులు 2 కాళ్ళను కదిలిస్తూ 2 అరచేతులు డ్రాప్ చేస్తూ ఆ అరచేతులు యొక్క మూమెంట్స్ మీరు కళ్ళు పెట్టుకోండి. అరచేతులు చూస్తూ కళ్ళు నెమ్మదిగా 2 కాళ్ళు మర్చి క్రాస్గా పెట్టి కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. కాయకల్ప యోగా తెలియని వాళ్ళు అశ్విని ముద్రల వరకే వేయండి. ఓజస్వాసలు ఆగదు అంత పెద్ద ఫిలాసఫీ. అది మనకి ఏం తెలియకుండా చేసిన పెద్ద యూజ్ ఉంటుంది. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. వశిష్ట ప్రాణాయామం ఎవరికి వాళ్ళు 10 సార్లు 10 ఆవృతాలు శ్వాస తీసుకుని వదులుతూ 2 చేతులు చిన్ముద్ర పెట్టి. చిన్ముద్ర అంటే చూపుడు వేలు బొటక వేలు యొక్క చివరి అంచులు కొనలు కలపడం టచ్ చేస్తుంది. 2 మోకాళ్ళు పాదాలు పక్క పక్కన మడిచి శ్వాస పూర్తిగా పొట్టలోకి నింపి తర్వాత ఛాతీలోకి నింపుతున్నట్లు భావన చేస్తుంది. మళ్ళీ శ్వాస వదులుతున్నప్పుడు ఛాతీలో వెళ్ళిపోతూ నెమ్మదిగా పట్టుని బాగా లోపలికి లాక్కుంటూ పొజిషన్ ఇట్లా ఈ విధంగా చేయండి. అబ్డామినల్ బ్రీతింగ్, వశిష్ట ప్రాణాయామం, బెల్లీ బ్రీతింగ్ ఇన్ని పేర్లతో చెప్తారు. అన్నీ ఒకటే. లోపల జరిగే ప్రక్రియ సేమ్ ఉంటుంది. శ్వాస పొట్టలోకి నింపడం తర్వాత ఛాతీలోకి. శ్వాస వదిలేటప్పుడు ముందు ఛాతీలోకి బయటకు వెళ్తుంది. ఆ తర్వాత పొట్టలోదంతా కూడా బయటకి పంపిస్తూ పొట్టని ఇంటెన్షనల్గా అంటే పని కట్టుకొని పొట్టల లోపలికి లాగి పట్టించాలి శ్వాస వదులుతున్నప్పుడు. ఇది ఇట్లా జరుగుతుంది ప్రక్రియ. Slowly relax. Slowly relax. Markatasana. First position. పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు, కాళ్ళు ఎడమ వైపు బెండ్ చేస్తాం కదా, తల కుడి వైపు. Slowly relax. Right side. తల ఎడమ వైపు. Slowly relax. 2 కాళ్ళ మధ్య 1.5 అడుగు గ్యాప్ పెట్టండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్స్ 2 కూడా 180 degrees ఉండాలి. లెఫ్ట్ సైడ్ 2 మోకాళ్ళు నేల టచ్ అవుతూ ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు ఉంటుంది. నడుముని బాగా లిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా అప్పుడు 2 మోకాళ్ళు నేలకి టచ్ అవుతాయి. వెనుపూసకు కూడా మంచి ఎక్సర్సైజ్. మనం నడుము లిఫ్ట్ చేయడం వల్ల
అక్కడ చక్కటి వ్యాయామం జరుగుతుంది వెన్నుపూసకి. ఈ తొడ కండరాలు కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. అక్కడ ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, పిరుతుల్లో ఫ్యాట్ కరుగుతుంది. థైరాయిడ్కి చాలా చాలా మంచిది. ఇట్లా మెడను పక్కకు వంచడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా ప్రెషర్ పడి అక్కడ థైరాక్సిన్ హార్మోన్ సెక్రిషన్కి బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆసనాలన్నీ. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు స్ట్రైట్, రైట్ లెగ్ అప్, ఎడమ అరుచు, తలకుడి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి అరుచు, తల ఎడమ వైపు. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ చేద్దాం ఈరోజు. రెండు చేతులు చిన్ముద్ర. కుడికాలు ఎడమ కాలు యొక్క బొటన వేలు మెట్టి వేలు మధ్యలో, ఆ చీలమండ వేళ సగ్గుల్లో పెట్టదు. అట్లా రావట్లేదు అంత మీరు చేయలేమనుకుంటే మామూలుగా పెట్టేది, కాలు మీద కాలు వేసేది అంతే. ఓకే, వీలైనంత వరకు ఇచ్చేస్తే ఇక్కడ కూడా పాయింట్స్ ఉంటాయి ఆ చీలమండ దగ్గర, గైనిక్ పాయింట్లో. ఆటోమేటిక్గా మనకి గైనిక్ సమస్యలు చాలా వాటికి మంచి యూజ్ అనమాట, అందుకోసమని అలా పెట్టిస్తాం. ఇప్పుడు లెఫ్ట్ రైట్, తల ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. వీలైనంత వరకు కాళ్ళు బెండ్ చేయకుండా స్ట్రైట్. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, తల ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలి. నేను లెఫ్ట్ రైట్ అనేది కాళ్ళను ఉద్దేశించి చెప్తున్నా, ఆటోమేటిక్ తల ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్తుంది. ఇలా కింద జరిగిపోతే మళ్ళీ పైకి రండి. ఇప్పుడు కాలు మార్చండి. ఇప్పుడు కుడికాలు బొట్టల వేలు మెట్టు వేలు మధ్యలో ఎడమ కాలు యొక్క చీలమండ పెట్టాను. లెఫ్ట్ అంటే తల రైట్లో ఉంది, రైట్. ఇప్పుడు తల లెఫ్ట్కి వెళ్ళింది. నడుమును పూర్తిగా లిఫ్ట్ చేయండి. కాళ్ళు తెలియకుండా బెండ్ అవుతుంటే స్ట్రైట్గా చూసుకోండి. స్లోగా చేయండి, కన్ఫ్యూజన్గా అనిపిస్తే. ఇలా దీంట్లోనే మనం అలా చీలమండ కాళ్ళ వేళ సందులో పెట్టలేనప్పుడు మామూలుగా పెట్టేది కాదు. కుడి కాలు ఎడం కాలు, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, రైట్. ఇలా నడుము నొప్పి ఉంటే తప్పనిసరిగా రోజు చేయండి, మంచి రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. కాళ్ళు కుడి వైపు అనుకోండి, తల ఎడమ వైపు. ఇట్లా మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా మనకు కావాల్సిన సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 చేశాక నాకు ఇక్కడ మీరు 2-3 నిమిషాలు పెట్టుకోండి. ఇంకా కొంచెం గమనించండి ఎక్సర్సైజ్ కానీ.
మెడ కూడా కొంచెం స్ట్రెయిన్ అయినట్టు ఉంటుంది. థైరాయిడ్ తెలియకుండా చక్కటి ప్రెషర్ వస్తుంది అనమాట. మనం అలా బెండ్ అయినప్పుడు చాలా బాగా అది యూజ్ అవుతుంది థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్. ఏం లేదు, తెలియకుండా కాలు కొంచెం బెండ్ చేస్తూ ఉంటాం ఆ ఎక్సర్సైజ్. అలా అవ్వకుండా వీలైనంత వరకు స్ట్రైట్గా ఉండాలి. కాలంతా కూడా స్టిఫ్గా లాగిపెట్టి అంటే తొడ భాగాన్ని బిగించి అట్లా చేసుకుంటే వీలైనంత వరకు కాలు బెండ్ అవ్వకుండా చేయగలుగుతాం. సో నెమ్మదిగా 2 చేతులు పిరుతుల కింద పెట్టి నౌకాసనం చేద్దాం. ఫస్ట్ ఉత్తాన పాదాసనం, పొత్తి కడుపు, ఆ తర్వాత పైపట్ట, ఈ రెండిటికి ఆసనాలు. సింగిల్ లెగ్, రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్, both legs up. నౌకాసనం, 2 చేతులు కాలు తొడలు పెట్టి శ్వాస తీసుకుని ఛాతీ భాగం తల లిఫ్ట్, కాళ్ళు కూడా సేమ్ లెవెల్, మన కళ్ళ లెవెల్లో మన కాలు బొట్టు వేడి కనపడదు, పై పొట్టు దగ్గర. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 మోకాళ్ళు మడిచి సేతు బంధాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. 2 పాదాలు మోకాళ్ళు పక్క పక్కన. కందరాసనం అంటే కటి ఉత్తానాసనం లాగా కొంచెము నడుము భాగాన్ని లిఫ్ట్ చేస్తున్నాము. పెరుగులు నేల మీదే ఉంటాయి, ఛాతీ భాగము నేల మీదే ఉంది. టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోజు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మంచినీళ్ళు పడుకున్నప్పుడు రిలాక్స్గా ఏమాత్రం గుర్తొచ్చినా కూడా ఆ టైంలో చేసేస్తుంది. ఏదో పని కట్టుకొని యోగా టైంలో చేయాలని కాకుండా టైల్ బోన్ సమస్య, లోయర్ బ్యాక్ పెయిన్, స్పైన్లో ఏదైనా నొప్పి ఉన్నా ఇలా మనం వెన్నుపూసల ఎక్సర్సైజ్ లాగా చేస్తూ ఉండాలి. రోజు చేస్తూ ఉంటే మంచి అసలు వెన్నుపూస చక్కటి ఆరోగ్యంగా తయారవుతుంది అన్నమాట. చిన్న చిన్న సమస్యలు అన్ని కూడా మనకు తెలియకుండా తగ్గిపోతాయి. పొట్టను కూడా ఇట్లా లోపలికి లాగి పట్టించాలి. నడుము లిఫ్ట్ చేసినప్పుడు శ్వాస వదిలేసి పొట్టను ఇట్లా లోపలికి లాగి ఉంచడం వల్ల అబ్డామినల్ మజిల్స్ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలకేసి మర్దనాలా చేస్తాం. ఇట్లా మళ్ళీ శ్వాస వదిలేసి పొట్టను బాగా లోపలికి లాగి నడుము లిఫ్ట్ చేసి అలా కాసేపు ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నడుముని రిలాక్స్, వెనుకొసుని నేలకి ప్రెస్ చేస్తాం. ఈ విధంగా ఇది కూడా అంతే, రోజు 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సయాటికాకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. ఎడమకాలు అదే కుడికాలు ఎడమకాలు మీద 2 చేతులు ఇంటర్లాక్ చేసి ఎడమ తొడ కిందగా తీసుకొని పైన కాల్ని కిందకు ప్రెస్ చేయాలి. కింద ఉన్న కాల్ని మన వైపుకి లాగాలి. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇవ్వాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద 2 చేతులు ఇంటర్లాక్ చేసి కుడి తొడ కిందగా తీసుకొని
ఫుల్ పుష్. పైన కాళ్ళేమో కిందకి, కిందన్న కాళ్ళేమో మన వైపుకి లాగుతున్నాం. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్. తుంటి దగ్గర హిప్ రీజియన్ అంతా కూడా చక్కగా ఫ్లెక్సిబుల్ గా తయారవడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండోది ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టారు కదా, కుడి అరిచేత్తో ఎడమ మోచేత్తు చెప్పు మీద పెట్టి కుడివైపుకి స్ట్రెచ్, అలా ఆపోజిట్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. కాలు మార్చండి. చెవి నేలకు తగలాలి, అంతగా బెండ్ చేయాలి మెడని. అప్పుడే వెన్నుపూస కరెక్ట్ ట్విస్ట్ అవుతుంది. మనం కనుక ఒక క్లాత్ని పిండాలంటే ఒక చెయ్యము ఇటువైపు తిరుగుతుంది, ఇంకో చెయ్యి అటువైపు. అట్లాగే వెన్నుపూసకు సంబంధించినవి కూడా అంతే. ఎక్సర్సైజ్ సగం పార్ట్ ఒకవైపు బెండ్ అవుతుంది, అదరేమో మెడ దగ్గర భాగమే ఇంకోవైపు. అలా ట్విస్ట్ చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు చాపి ఎస్ఐ జాయింట్, సాక్రోయిలియక్ జాయింట్, దానికి సంబంధించింది చేద్దాం ఎక్సర్సైజ్. పాదాన్ని పడుకోబెట్టేయండి, పూర్తిగా చాపి మ్యాక్సిమం రైట్ యాంగిల్ తీసుకోండి. తర్వాత నెమ్మదిగా బెండ్ చేయండి. ఇక్కడే ఎక్కడ కూడా లేపకుండా అక్కడే బెండ్ చేసుకుని పూర్తిగా బెండ్ అయింది అనుకున్న తర్వాత ముఖాన్ని నిలబెట్టాలి. మళ్ళీ కాలు మడం వాటంగా నేల మీద రాస్తూ కిందకి తీసుకెళ్తాం. సెకండ్ టైం మళ్ళీ ఇలా అక్కడ దాకా వెళ్ళాక ఇక్కడే బెండ్ చేయాలి. ఇట్లా దగ్గరికి బెండ్ చేసుకుంటూ వచ్చాక నిలబెట్టాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఈరోజు క్లాస్లో? నాకు కనపడట్లేదు, నేను దూరంగా ఉన్నాను కదా. ఇద్దరు ఎవరో రిక్వెస్ట్ చేశారు, ఒకరేమో శివరంజని గారు, ఇంకొకరు ఎవరో అర్థం కాల నాకు, కార్తీక అంట. మరి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఎవరు మరి కొత్త వాళ్ళు. నాకు అంటే ఇప్పుడు జాయిన్ అయ్యారో లేదో నేను చూడలేదు క్లాస్లో. పొద్దున్నే రిక్వెస్ట్ వచ్చింది కార్తీక అని, నైటే పెట్టినట్టున్నా. నేను పొద్దున్న చూసి యాక్సెప్ట్ చేశాను. రివర్స్. స్లోలీ రిలాక్స్. దీనివల్ల కాలు గజ్జ దగ్గర ఉన్న జాయింట్ దీనికి చాలా మంచి ఆరోగ్యంగా ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. రివర్స్. సుమారుగా ఇట్లాగా ఒక 4-5 రొటేషన్స్ చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. పవన్ ముక్తాసన్
రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. నడు నొప్పి ఉన్నళ్ళు తల లేపకుండా ఓన్లీ ప్రెస్ చేయాలి. లెఫ్ట్ లెగ్ అప్, ఇంతవరకే చేసుకోవాలి. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు మాత్రమే తల లేపాలి. స్లోలీ రిలాక్స్. రెండు పిరుదుల కింద చేతులు బోర్లా పెట్టి బోత్ లెగ్స్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. వెరికోస్ ప్రాబ్లం ఉంటే ఈ పొజిషన్లో ఉండాలి. గోడ సపోర్ట్ తీసుకొని ఈ భంగిమలో ఒక 10 నిమిషాల పాటు రోజు నిద్రపోయే ముందు కానీ కొంచెంసేపు రిలాక్స్ అయ్యేటప్పుడు ఇలా ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు పిరుదుల కింద పెట్టి మత్స్యాసనం చేద్దాం. లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. థైరాయిడ్కి చాలా మంచిది. యష్టికాసనం, చేతులు కాళ్ళు స్ట్రెచ్, అంతే. దీన్ని యష్టికాసనం అంటారు. నడు నొప్పికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. కండరాలు చిక్కబట్టడం తగ్గుతుంది. రోజు స్ట్రెచ్ చేయడం వల్ల ఆ భాగాలకు చక్కటి రక్త ప్రసారం జరిగి సంకోచ వ్యాకోచాలు కరెక్ట్గా ఉండి ఈ స్పాజం తగ్గుతుంది, మజిల్ స్పాజం. సోడియం, పొటాషియం, మెగ్నీషియం లెవెల్స్ కూడా బాడీలో సమపాళలో లేనప్పుడు కూడా ఎక్కువ కండరాలు చిక్కబడతాయి. సో ఆ మూడు మనకి లోపం రాకుండా చూసుకోవాలి. దానికి సంబంధించి పనిగట్టుకొని చక్కటి ఆకుకూరలు, మరి ముఖ్యంగా అట్టిపళ్ళు, ఇవి బాగా తినాలి. తిన్నప్పుడే మనకి చక్కటి సోడియం, పొటాషియం లెవెల్స్ బాడీలో కరెక్ట్గా ఉంటాయి. ఆటోమేటిక్గా కండరాలు చిక్కబడటం తగ్గుతుంది. ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. అట్టిపొడి తిన్న వల్ల బరువు పెరుగుతారని ఒక అపోహ. బరువు పెరిగేది వేరే వాటి వల్ల, షుగర్స్ అలాంటివి తినడం ఆపేస్తే సరిపోతుంది. చక్కగా ఖర్జూరాలు, నువ్వులు, అవిసె గింజలు, ఇవన్నీ తినాలి. బెల్లం, ఆరోగ్యకరమైన మొత్తం తినాలి. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది దాంట్లో, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తెలియక మనం ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువ తింటుంటాం. అలా కాదు. నెమ్మదిగా బాలరథం చేసేసి తర్వాత బోర్లో పడుకుని లేచేద్దాం. నట్స్, డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తొక్క తీసి తినాలి. శుభ్రంగా కడుక్కొని తినాలి. ఖర్జూరాలు తెలియక అందరం ఎక్కువ మంది చేసే తప్పు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఖర్జూరాలు తినేస్తాం. ఆ ప్యాకెట్లో ఉన్నవి కాస్ట్లీవే కదా, డ్రైగానే ఉన్నాయి కదా అనుకో. అవి ఎండబెడతారు, చాలా చోట్ల చేతులు మారుతూ ఉంటాయి. వాటి నిండా ఎంత దుమ్ము ఉంటుందో తెలియదు కదా. తప్పనిసరిగా కడుక్కొని తినే ముందు అంతవరకు శుభ్రం చేసుకొని తినాలి. అంజీరు ఇట్లాంటివి కూడా తీసుకోవాలి. కిస్మిస్, విటమిన్ సి బాడీలో బాగుండేటట్టు చూసుకోవాలి. విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏ తిన్నా కూడా వంట పట్టదు. సి విటమిన్
సరిగ్గా ఉండాలి లోపల, ఉన్నప్పుడే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో ఫ్రిడ్జ్లో ఉండేవి ఏవి తిన్నా దాంట్లో సి విటమిన్ ఉండదు ఇంకా. అందువల్ల రూమ్ టెంపరేచర్లో ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తినడానికి ట్రై చేయాలి. నిమ్మకాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం మానేసేయండి. పెద్ద ఉసిరి సి విటమిన్ చాలా బాగుంటుంది. వీలైనంత వరకు ఉసిరికాయలు సీజన్లో దొరికితే తింటూ ఉండాలి ప్రతిరోజు. థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది. నిన్న లలిత గారు 2 ఉసిరికాయలు ఇచ్చారు, చాలా హాయిగా అనిపించింది గొంతులో నాకైతే. తిన్న తర్వాత మంచి రిలీఫ్ వచ్చింది. అట్లా ఉసిరి చెట్లు ఉన్న వాళ్ళు చక్కగా రోజు తింటూ సద్వినియోగం చేసుకోండి ఆ పంటని వేస్ట్ చేసుకోకుండా. వడియాల్లాగా కూడా చేశారు కదా లలిత గారు, అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు అన్ సీజన్లో. సీజన్లో మాత్రం ఫ్రెష్ తినండి, చాలా చాలా మంచిది. గూస్ బెర్రీ, పెద్ద ఉసిరిని గూస్ బెర్రీ అంటారు. దానిలో ఉన్నంత విటమిన్స్ ఇంకా అసలు దేంట్లోనూ ఉండదు. బెస్ట్, దాన్ని ఏమంటారు, ఫ్రూట్ అనొచ్చో మరి తెలీదు, ఉసిరి, పెద్ద ఉసిరి. స్లోలీ రిలాక్స్. శ్వాస తీసుకోవడం వదలదు. ఇవి రోజు చెప్పేదే అని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. భుజంగాసనం చేసేద్దాం. బోర్లా పడుకొని 2 చేతులు ఛాతీ పక్కన, శ్వాస తీసుకుంటూ లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఒకదాని మీద ఒకటి గడ్డం దగ్గర పెట్టి శ్వాస తీసుకుంటూ లిఫ్ట్, slowly relax. Third position. Deep breathing. Lift. Fourth position. Deep breathing. Lift. Fifth position. Deep breathing. Lift. వాము, తులసి, పుదీనా ఇవి కూడా ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయాలి. మ్యాక్సిమం యూసేజ్ చేయాలి. ఇంట్లో పెంచుకోండి వాము చెట్లు. వాటికి సంబంధించింది యూట్యూబ్లో ఒకటి వచ్చి చూశాను. మీకు నేను పంపించానో లేదో నాకు గుర్తులేదు. గ్రూప్లో పెట్టానా, ఈసారి పెడతా. లేకపోతే ఈ మధ్య చదివాను, బాగుంది చూస్తే. పెట్టానా? ఓకే ఓకే. వాము ఆకు గురించి ఎంత బాగా రాశారు చూసారా? మేము మా ఇంట్లో బాగా పెరుగుతుంది విచ్చలవిడిగా. నేను రోజు పకోడీల్లో చాలా వేస్తా, ఒక 60-70 ఆకుల పైన వేస్తా నేను పకోడీలోకి. మీరు ఎవరైనా వాడండి, అట్లా కూడా వాడుకోండి, చక్కగా పెంచుకోండి, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అసలు. పిడికిలు బిగించి సలబాసనం. ఓకే, తిరియక భుజంగాసనం చేయలేదు కదా. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. ఇదే మాట్లాడితే ఆసనాలు ఆగిపోతుంటాయి, మాట్లాడకపోతేనేమో. నిన్న విమలా గారు అంటున్నారు, ఏంటి ఆన్లైన్ క్లాసెస్లో స్వాధ్యాయం లేదు మేడం అంటున్నారు. ఆవిడకి స్వాధ్యాయం కావాలంట. ఇక్కడేమో ఎవరు చెప్తున్నారో అర్థం కాదు మాట్లాడుతుంటే, అప్పటికి మాట్లాడేస్తుంటా. ఎదురుగా మనుషులు ఉంటే బాగా అనిపిస్తుంది చెప్పడానికి. స్లోలీ రిలాక్స్.
తను అంటున్నారు ఆన్లైన్ క్లాసుల్లో సాధ్యం లేకపోవడం కొంచెం వెళ్తిగానే అనిపిస్తుందని. 2 పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర ఈ బ్రీతింగ్ లిఫ్ట్. చూసారా అసలు వామాకు ఎంత లాభం? గ్యాస్ ప్రాబ్లమ్స్కే కాదు, ఓవరాల్గా చాలా చాలా వాటికి అజీర్తి, జీర్ణక్రియ మెరుగుపడని దానికి, శ్లేష్మం, కఫము ఎక్కువగా ఉండి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, దగ్గు, జలుబు, ఇంకా ఇది అది అని లేదు అసలు ఎన్నిటికి ఉపయోగం అది వామాకు. సో వీలైనంత వరకు ఉపయోగించండి అందరూ. మనం భయపడ్డట్టు స్మెల్ ఎక్కువ రాదు. లోపల మనము యూస్ చేస్తున్నప్పుడు ఫస్ట్లోనే స్మెల్ వచ్చింది కొంచెం ఘాటుగా, తర్వాత ఏమీ ఉండదు అసలు. పకోడీలో వేస్తున్నాను కదా, నేను గమనిస్తున్నాను చాలా బెస్ట్ అన్నమాట, మెత్తగా అయిపోతుంది. కరివేపాకైనా కనపడిద్దేమో కానీ వామాకు అసలు కనపడదు, కొత్తిమీర లాగే సాఫ్ట్గా అయిపోతుంది. చూడ్డానికి ఆకేమో మందంగా దళసరిగా ఉండి ఇంకంతే ఉండిద్దేమో అనుకుంటాం, అస్సలు ఉండదు. Slowly relax. 2 చేతులు ఛాతీ పక్కన పెట్టి నుదుటి భాగం నేల కానిచ్చి శ్వాసలు దింపండి. ఒక 10 శ్వాసలు. గిలోయి రసం ఎవరు తాగుతున్నారేమో మన క్లాస్లో? ఎవరు? రత్న గారు వాళ్ళ మధురు. ఆవిడ భలే అలవాటు పడ్డారు, ప్రతిరోజు తాగుతారంట. ఇంకా ఎవరైనా తాగుతున్నారా? కాలు పక్కకి సైడ్గా పెట్టి ఎడమ కాలు బెండ్ చేశాం కదా, కుడి చేయి పైన ఉంచేసి బుగ్గ అనిచ్చేసి అలా పడుకోండి. మంచి రిలాక్సేషన్ కూడా. నడుము నొప్పున్నా, ఎప్పుడైనా శ్వాస సరిగ్గా అందక అనీజీగా అనిపిస్తున్నా ఇలా బోర్లో పడుకుంటే వెంటనే శ్వాసలు బాగా ఊపిరితిత్తులు చివరి భాగం దాకా వెళ్తాయి. మనం ఇలా ప్రెస్ చేస్తున్నాం కదా, ఊపిరితిత్తులకి బ్యాక్ సైడ్ పార్ట్లో యాక్టివేషన్ కూడా జరుగుతుంది. అన్ని డైరెక్షన్స్లో కూడా లంగ్స్ యాక్టివేషన్ జరగాలి, అప్పుడే ఫుల్ కెపాసిటీ తోటి ఊపిరితిత్తులు పనిచేస్తాయి. న్యూరోమస్కులర్ బ్రీతింగ్లో కూడా మనకి అన్ని డైరెక్షన్స్లో ఊపిరితిత్తులు యాక్టివేషన్ జరుగుతుంది. కూర్చొని చేస్తాం చూడండి న్యూరోమస్కులర్ బ్రీతింగ్, అది స్లో. అదర్ సైడ్ ఎవరైనా మాట్లాడుతున్నారా? నాకు రావట్లేదు వాయిస్. ఏం లేదు కదా? హలో, ఎవరు మాట్లాడట్లేదండి. అవునా? అసలు ఏంటో ఒక రకంగా చిన్నగా వాయిస్ ఏదో వస్తున్నట్టు అనిపించింది. ఓకే, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి వజ్రాసనంలో కూర్చోండి. మండూకాసనంలో అడిగినప్పుడు వెంటనే స్పందిస్తూ ఉంటే కన్ఫ్యూజన్ ఉంది, లేకపోతే మీరు ఇంకా మాట్లాడకుండా అలా అని ఉన్నారనుకోండి, ఆన్సర్ చేయకుండా. నిజమే కావాలా వాయిస్ రావట్లేదు. బ్రహ్మముద్ర, మండూకాసనం. స్లోలీ రిలాక్స్. మనం నిలబడి హ్యాండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, అది ఈ మండూకాసనం తర్వాత చేయబోయే న్యూరోమస్కులర్ బ్రీతింగ్. ఇవన్నీ కలిపి నర్వస్ సిస్టానికి, మజిల్ సిస్టానికి బాగా ఉపయోగపడతాయి. ఇది ఒక ప్యాకేజ్ లాగా. ఈ 3 గుర్తుపెట్టుకోండి.
Slowly relax. Deep breathe in, breathe out. Slowly relax. Special coffee. Slowly relax. హెర్నియా, బ్యాక్ పెయిన్ ఇలాంటివి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ముందుకు బెండ్ అవ్వకపోవడమే బెటర్. డిస్క్ ప్రొలాప్స్ అయిన వాళ్ళు, హెర్నియా కాదు. హెర్నియా వాళ్ళును బీపీ వాళ్ళు ఏంటంటే వెనక్కి విచ్చుకుండేవి ఎక్కువ చేయకూడదు. హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. హెర్నియా వల్ల ఏమవుతుందంటే ఆ పొట్టకి సంబంధించిన లేయర్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడి ఇలా వెనక్కి విచ్చినప్పుడు బాగా ఎక్స్పాండ్ అవుతుంది కదా పొట్ట కండరం, అక్కడ ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఏంటంటే అక్కడ కండరం దగ్గర గాలి వెళ్ళిపోయి ఒక బెలూన్ లాగా అక్కడ ఒక ఉబ్బెత్తుగా ఉంటుంది. సో వీక్గా ఉంటుంది అక్కడ కండరం లేయర్స్, పొట్టకు సంబంధించిన పై పొరలు. సో మనం ఇట్లా వెనక్కి విచ్చినప్పుడు ఇంకా అది ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హెర్నియా వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువగా వెనక్కి విచ్చే చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. హార్ట్కి సంబంధించిన వాళ్ళు ఈ 3 కేసులు వాళ్ళు. నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళేమో ముందుకు ఎక్కువ బెండ్ అవ్వద్దు. అంతే. ఈ జాగ్రత్త ఇక ప్రతి దగ్గర మనం అన్వయించుకోవడమే ఎవరికి వాళ్ళు. ప్రతిసారి చెప్పడం అంటే కుదరదు. అది మీకు మీరే ఆ ప్రాబ్లం ఏముంది నాకు, సో నేను ఎక్కువ ముందుకు బెండ్ అయ్యో చేయకూడదు, లేకపోతే వెనక్కి బెండ్ అయ్యో చేయకూడదు అని ముందే డిసైడ్ అయిపోయి దాన్ని బట్టి తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు సింహక్రియ చేద్దాం. బోర్లా 2 చేతులు కాలు తొడల మీద పెట్టి భుజాలు లిఫ్ట్ చేసి నాలుకను బయటకు చాపి 21 సార్లు, తర్వాత నాలుకని కేచిరి ముద్ర వేసి ఇంకొక 20 సార్లు. ఆ తర్వాత శ్వాస తీసుకొని కాసేపు అలా ఉండిపోవాలి. ఆ తర్వాత స్లోగా శ్వాసని మళ్ళీ రిలీజ్ చేయాలి. ఇదంతా కలిపి సింహక్రియ ఒక్కసారి 2 సార్లు వరకు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ బ్రీత్ అవుట్. నెమ్మదిగా ఎక్కువసేపు బ్రీత్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. హడావిడిగా ఒక్కసారి బ్లోట్ చేయడం చేయొద్దు, దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుంది. ఇంకోసారి సెకండ్ టైం చేద్దాం.
శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక రిలాక్స్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆ ప్రాణాయామానికి వెళ్తాం. సో ఇప్పుడు న్యూరోమస్కులర్ బ్రీతింగ్. ఎడమ అరిచే నాడి స్థానం కుడి చేత్తో కుడి ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి ఎడమ చెవిని మూసివేసి 6 నుంచి 10 శ్వాసల వరకు డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి. 2 అరచేతులు ఒక దానిలో చేతి పట్టుకుని టచ్ చేసి శరీరంలో జరుగుతున్న ప్రకంపనలు గమనిస్తూ ఉండాలి. ఒకసారి డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్. అగైన్ డీప్ బ్రీతింగ్, స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపాలభాతి చేద్దాం లేదా భస్త్రిక. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కపాలభాతి కూడా బాగుంటుంది, భస్త్రిక కూడా చేసుకోవచ్చు. నేను భస్త్రిక చేస్తున్నాను. డీప్ బ్రీత్. రెండు చేతులు ఈ విధంగా పెట్టి శ్వాసలు తీసుకోవడం వదలదు. క్లావికల్ బ్రీతింగ్. రెండు చేతులు ఛాతీ పట్టు. ఇంటర్కోస్టల్ మజిల్స్ దగ్గర పెట్టు. రక్తకెముకలు చివరి ఎండింగ్ దగ్గర, అంటే డొక్క భాగం దగ్గర. ఉత్తాన మండూకాసన. రెండు చేతులు స్ట్రెచ్ క్రాస్ గా పెట్టి వీపు వెనకాలుగా ఉంచి శ్వాస తీసుకోవడం వదలండి. స్లోలీ రిలాక్స్, రిలాక్సింగ్ ది ఆల్ మజిల్స్. అబ్జర్వ్ చేస్తూ ఉంటాం శరీరంలో జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ. Slowly relax. Slowly relax.
ఇంకా అలసటగా ఉంటే కొంచెం సేపు ఒకసారి డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీతింగ్. ఈ విధంగా చేయగానే శరీరం సాధారణ స్థితికి వస్తుంది. నెక్స్ట్ ప్రాణాయామం చేసుకోవడానికి అనుగత శరీరం. కాళ్ళు ఏదైనా నొప్పులుగా అనిపిస్తే ఒకసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేసేసి ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా ప్రాణాయామాలు కాదు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ప్రాణాయామాలకు ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం ఎంత ఎక్కువ చేస్తే అంత ఎఫెక్టివ్గా ప్రాణాయామాలు బాగా కుదురుతుంది. మంచి లాభం చేసి కాసేపు అయినా కూడా మంచి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ప్రాణాయామం. నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి వాళ్ళు తప్పనిసరిగా చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం వేస్ట్ అనుకోవద్దు. లంగ్స్ ముందు బాగా ఓపెన్ అప్ అయినప్పుడే కదా మనం ప్రాణాయామాల్లో శ్వాస తీసుకున్నప్పుడు అడుగు భాగం దాకా వెళ్ళడానికి అవకాశం ఉండేది. ముందు అక్కడ మనకి ఏంటంటే ఈ చెస్ట్ భాగంలో 3 రకాల కండరాలు ఉంటాయి. క్లావికల్ మజిల్స్, మళ్ళీ ఇక్కడ ఛాతీ భాగం దగ్గర ఎబ్డామినల్ మజిల్స్ ఉంటాయి. ఇక్కడేమో ఇంటర్కోస్టల్ మజిల్స్ ఉంటాయి సైడ్స్ పక్కటెముకల మీదుగా. ఈ 3 రకాల కండరాలు కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. మనం శ్వాస తీసుకోగానే పక్కటెముకలు బాగా ఎక్స్పాండ్ అయ్యి అడుగు భాగం దాకా ఆక్సిజన్ వెళ్తుంది. స్లోలీ కాలు వేయండి. పాదాలు ముందుకు. ఎలా అయితే ఆసనాలు చేయడానికి మనకి అన్ని కండరాలు ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే ఆసనం చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది బాడీ, అలాగే ప్రాణాయామాలు చేయడానికి కూడా ఈ 3 రకాల కండరాలు ఫ్లెక్సిబిలిటీ రావాలి. అది ఉన్నప్పుడు ఊపిరితిత్తులు బాగా ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. పైన ఉన్న పక్కటెముకలు వాటి మీద ఉన్న కండరము ప్రెస్ చేసి పెడుతూ ఉంటాయి కదా. సో మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా దాన్ని కాస్త ఫ్రీఅప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఊపిరితిత్తుల్లోకి చక్కగా అసలు ఎల్యూయోలై అని చెప్పి గాలి తిత్తులు ఉంటాయి ఊపిరితిత్తులు అడుగు భాగం, అక్కడి దాకా వెళ్తుంది శ్వాస. అటువంటి శ్వాసే మనకి రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఉపయోగపడేది. ఎందుకంటే ఆ ఎల్యూయోలై ఆ గాలి తిత్తుల చుట్టూరా రక్తనాళికలు ఉంటాయి. మనం ఆక్సిజన్ అలా లాక్కుండానే మన గాలిలో ఉన్న ఆక్సిజన్ అంతా కూడా రక్తంలోకి వెళ్ళిపోతుంది, ఇమీడియట్గా క్యాచ్ చేసేస్తుంది రక్తం. అది శరీరం అంతా వెళ్తుంది, బ్రెయిన్కి కూడా చక్కటి ఆక్సిజన్ అండి. సో ఆ విధంగా చాలా చాలా లాభం. సైంటిఫిక్గా ఇంత ఉంటుంది వెనకాల ప్రాసెస్. అందువల్ల నెగ్లెక్ట్ చేయకుండా ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. డైరెక్ట్ ప్రాణాయామాల్లోకి వెళ్ళొద్దు. మోచిప్పక్ ఎక్సర్సైజ్, ప్యాటిల్లా అంటారు ఈ బోన్. దీనికి ఎక్సర్సైజ్ ఇవ్వాలి ప్రతిరోజు, అన్ని డైరెక్షన్స్లోనూ, పైకి కిందకి పక్కలకి క్రాస్గా అట్లా మనం ఎక్సర్సైజ్ ఇవ్వాలి. కార్టిలేజ్ గుజ్జు బాగా ఊరడానికి ఎక్కువగా ఈ మూమెంట్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎడమకాలు టాస్, స్లోలీ రిలాక్స్. ప్రాణాయామం చేద్దాం. బాహ్య ప్రాణాయామం చేద్దాం 3 సార్లు. ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఎవరికైనా కొత్త వాళ్ళకి డౌట్గా ఉంటే నాకు పాత వీడియోలు చూసుకోండి, దాంట్లో ప్రాణాయామానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్.
ఇంకొక 2 సార్లు ఎవరికి వాళ్ళు చేసేసారు. లైవ్ క్లాస్లో ఉన్నవాళ్ళు మాత్రం మీకు ఏమాత్రం అర్థం కాకపోయినా ఇప్పుడు నేను బాహ్య ప్రాణాయామం అది పాత వీడియో చూసుకోండి అలా చెప్తాను. అది కేవలం రికార్డింగ్స్ చూసుకునే వాళ్ళ కోసమే నేను చెప్పేది. లైవ్ క్లాస్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అడగండి, మీకు తెలియలేదు అర్థం కావట్లేదు ఎలా చేయాలి, కంపల్సరీగా అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్లోనే, బాగా అర్థమవుతుంది. బ్రేక్ బ్రేక్ 3rd టైం బ్రేక్ అవుట్. స్లోలీ రిలాక్సింగ్ అబ్జర్వ్ చేయాలి. మనం బంధాలు వేసాం కదా, వాటికి సంబంధించి శక్తి ప్రసారం ఆ భాగాలు ఎలా ఉంది, వీటన్నిటిని మనం కొంత గమనిస్తూ కాసేపు నిశ్శబ్దం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉదయ ప్రాణాయామం చేద్దాం 3 సార్లు. ఈ బ్రీతింగ్ గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకుని అంతఃకుంఠితం చేస్తూ కాసేపు ఉండడం. కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించు. ఇది జరుగుతుంది ప్రక్రియ 3 సార్లు. 2 చేతులు చిన్ముద్ర కానీ శూన్యముద్ర, మధ్య వేలు మడిచి వెన్నెల బొట్టన వైపు ప్రెస్ చేయాలి. ఆకాశతత్వం బాగా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలీజ్. 2 అరిచేతులు రాపిడ్ చేసుకున్నాం. ఆ అరిచేతులు ఎక్కువ నిలవెచ్చగడు. గొంతు మీద పాము. అనులోమ విలోమ చేద్దాం. ఎడమ చేతి ప్రాణముద్ర, కుడి నాసికా ముద్ర, మధ్య వేలు చూపుడు వేలు మడిచి ఉంగరపు వేలు చిటికిన వేలు ఓపెన్ చేయొచ్చు. దీన్ని నాసికా ముద్ర అంటాం. కుడి బొట్టు వేలు మూసివేసి శ్వాస తీసుకుంటే ఎడమ ముక్కు ద్వారా మొదలు పెట్టాలి. ఎడముకు మూసివేసి నెమ్మదిగా కుడిముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాలి. మళ్ళీ కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఈ విధంగా మన వీలు అనమాట. మన సమయం అనుకూలించిన దాన్ని బట్టి 1/2 గంట నుంచి 6 గంటల పాటు రోజు చేయాలి. అందులో మొదలు కనీసం 10 ఆవృత్తాలు చేయాలి. మినిమం 10, 20 దాకా కూడా చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు 20 చేస్తే 4 పూట్ల 4 20 80 ఆవృత్తాలు మంచిది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్, మిట్ట మధ్యాహ్నం, తర్వాత సాయంకాలం, నైట్ నిద్రపోయే ముందు. ఈ విధంగా మనము 4 విడతలుగా చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ప్రాణాయామాలు బెస్ట్ టైం అన్నమాట. ఇది మధ్యాహ్నం ఏంటంటే భోజనానికి ముందు ప్రాణాయామం. ప్రశాంత చిత్తం, చక్కటి స్టేజ్లోకి వస్తాం. ఆ సమయంలో ఆహారం తీసుకున్నప్పుడు
అది ప్రసాదం కింద మారుతుంది. చక్కగా భగవదర్పణ జరిగిపోతుంది ఆటోమేటిక్గా. మనకి తెలియకుండానే ఆ భగవంతుడు సమర్పించినంత నిర్మలమైన మనసుతో ఉంటాం కాబట్టి ఆ భోజనము చాలా బాగా మనకి బాగా ఉపయోగపడుతుంది శరీరానికి. నెగిటివ్ ఎనర్జీ ఉండదు దాంట్లో, అందుకని అలా చెప్తాం. ప్లస్ ఎంత స్టమక్తో ఉంటాం. ప్రాణాయామం భోజనం చేసాక చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రాణాయామాలు మెడిటేషన్స్ ఎప్పుడు కూడా భోజనం తిన్న వెంటనే ఎప్పుడు చేయకూడదు. లోపల డైజెషన్ జరుగుతుండాలి. మనం ఇవి చేస్తే ఏమవుతుందంటే శరీరంలో అవయవాలన్నీ స్తబ్దంగా తయారైపోతాయి, ఒక ప్రశాంతంగా ఒక వాతావరణంలోకి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు డైజెషన్ జరగదు కదా. సో సమయానికి ఆహారం అరగకపోతే అది కూడా మంచిది కాదు. అందువల్ల ఆహారం అరిగే సమయంలో మెడిటేషన్ కానీ ప్రాణాయామాలు కానీ చేయకూడదు. ఆసనాలు కూడా ఏదైనా యోగాభ్యాసం అనేది చేయకూడదు ఆహారం తిన్న వెంటనే. కనీసంలో కనీసం 2 గంటలు గ్యాప్ ఉండాలి. టిఫిన్ లాంటివి తీసుకుంటే అరగంట గంట మినిమం గ్యాప్, అది మెయింటైన్ చేసుకొని ప్రాక్టీస్లోకి వెళ్ళాలి. బెస్ట్ వే ఏంటంటే మనకి ఏదైనా తినాలనిపించే ముందు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే పొట్ట ఖాళీగా ఉంటేనే కదా మళ్ళీ ఏదో తినాలనిపించేది. అంటే చిరుతిండి అవి వేరు, చిరుతిండి తినాలనిపించడం అలా కాదు. ఓవరాల్గా మనకి చిరుచిరు ఆకలేస్తూ ఉంటుంది లైట్గా. అలాంటి అప్పుడు యోగా సాధన చేసుకుని ఆ తర్వాత భోజనం కానీ ఏదైనా కానీ తీసుకుంటే మనకి ఇట్లా మనకి సమయం కలిసి వస్తుంది. ఎప్పుడు చేయాలని ఎక్కువ మందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. వెన్నుపూస నిటారుగా, నాలుక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞాచక్ర ముద్ర. ఈ జాగ్రత్తలు పాటిస్తూ వెన్నుపూసని నిటారుగా ఉంచుకుంటూ ప్రాణాయామాలు చేయాలి ఎప్పుడైనా. కంప్లీట్ చేస్తున్న వాళ్ళు నెమ్మదిగా రిలాక్సింగ్ ధ్యానం ముద్ర. ఎడముక్కు ద్వారా శ్వాసను బట్టి పంపించాక
ప్రాణాయామాన్ని ముగించి తర్వాత రిలాక్స్ అవ్వాలి. లాస్ట్ ఓంకార ప్రాణాయామం చేద్దాం. బ్రాహ్మణ ఉద్గీత ప్రాణాయామం 3 సార్లు. 2 చేతులు షణ్ముఖ ముద్ర. డీప్ బ్రీతింగ్. Slowly relax. Relax in Dhyan Mudra. ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమ అంటూ ఉచ్చరించాలి. 3 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్. Deep breath in, double breath out, slowly relax. 2 చేతులు రాపిడి చేసుకుని అరిచేతుల యొక్క నిలువ స్పీడ్ కళ్ళు కట్టుకుని అరిచేతులు చూస్తూ కళ్ళు నెమ్మదిగా సూక్ష్మ వ్యాయామం చేద్దాం. చేతులకి కట్టి దగ్గర బెండ్ చేద్దాం. ఫింగర్స్కి అరిచేతులు బయట వైపు పెట్టి ఇలా అన్ని డైరెక్షన్స్ లో చేయడం వల్ల చేతి జబ్బుల దగ్గర ఫ్యాట్ కరుగుతుంది. చేతులు కూడా బలంగా ఉంటాయి. అరిచేతులు ఆకాశాన్ని చూస్తూ మళ్ళీ కిందకి చూస్తూ అరిచేతులు అట్లా ఇలా అన్ని వేస్లో ఒక 10 మీ వీలు బట్టి చేసుకుంటూ ఉండాలి. ఫింగర్ జాయింట్స్ పంజాలాగా పెట్టి ఓన్లీ ఫింగర్ జాయింట్ వరకే మనం అలా ఫోల్డ్ చేస్తాం. పిడికిలు మొత్తం బిగించాం, ఇది తెలుసుకోవాలి. పిడికిలు బిగిస్తే ఏం యూజ్ ఉండదు, అది వేరే, ఆ ఎక్సర్సైజ్ వేరే అవుతుంది.
పిడికిలు బిగించి గుండ్రంగా మణికట్టు దగ్గర రొటేషన్ ఇస్తా. రివర్స్. ఇవన్నీ భుజాలకి, థైరాయిడ్కి, మెడ నొప్పులు, స్పాండిలైటిస్ ఇట్లా ఏమున్నా వీపు నొప్పులకి అన్నిటికీ కూడా ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రతిరోజు చేయాలి, ఇబ్బందిగా ఉన్నా చేయాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్, బ్రీత్ ఇన్, బ్రీత్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ పక్కన. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ తీసుకుని భుజాలు గుండ్రంగా, రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. బ్రీత్ అవుట్ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. తర్వాత రెండు చేతులు ఇంటర్లాక్ చేసి చిన్న గుంట దగ్గర పెట్టి ప్రెస్సింగ్. నుదురు ఎడమ కణుతో స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్. ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసారం రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు పిడికిలు బిగించి ఛాతీ దగ్గర పెట్టండి. శ్వాస తీసుకుంటూ ముందుకెళ్ళాం. అక్కడ రిలీజ్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఛాతీ దగ్గరికి. ఈ విధంగా హ్యాండ్కి, భుజాలకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. మెడ నొప్పులు, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఇది కూడా చేసుకోవాలి. థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉన్నవాళ్ళు. ఈ ప్రెషర్ అంతా ఇక్కడ అంతా ఇలా ఎఫెక్ట్ ఉంటుంది, ఈ థ్రోట్ దాకా ఇదంతా. సైడ్స్. ఈ విధంగా శ్వాస నింపుతూ శ్వాస నింపుతూ అబ్జర్వ్ చేస్తూ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా ఎక్సర్సైజ్ మిగిలిపోయినా మనం చేయవలసింది టెన్నిస్ ఎల్బో అవుతుంది కదా, అది కూడా చేసేద్దాం. వచ్చే లోపల బయట వైపుకి ఇట్లా 3 డైరెక్షన్స్లోనూ రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎడమ చేయి బయట వైపు, లోపల వైపు. ఒకసారి ఎనర్జీ కోసం ఒక్క విడతే చేశారు. ఇలాంటివి మీరు 3-4 విడతలు చేసుకోవాలి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఒకసారి రిలాక్స్. సెకండ్ బ్రీత్. టెన్నిస్ ఎల్బో. రెండు చేతులు ఒక దానిలో వదిలేసి ఫుల్ పుష్. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు చూపుడు వేలు, బొట్టడు వేలు
అదే చూపుడు వేలు మధ్య వేలుని ఇట్లా మిగిలితే మీ మధ్య 3 వేలని సపోర్ట్ ఇట్లా గడ్డం దగ్గర పెట్టి చేయండి. మెడ అంటే ఎక్కువగా డెలికేట్గా ఉన్నవాళ్ళు, మామూలు వాళ్ళు డైరెక్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. మెడని గడ్డాన్ని ఛాతీ కంచి రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు రాక్ చేసుకుని అరిచేతుల యొక్క రివర్స్ వేడి మెడ మీద, భుజాల మీద పాము. చాలా ఎనర్జీ ఉంటుంది అరిచేతుల్లో, దీన్ని తక్కువ అంచనా వేయద్దు. మ్యాక్సిమం ఎక్కువ సార్లు కూడా ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా బాగా రాపిడ్ చేయడం, ఆ నిల్వచ్చిన వేడిని ఇట్లా మెడ మీద, భుజాల మీద ఎక్కడైతే స్ట్రెయిన్ అయినా అనిపించిందో ఆ భాగాల్లో ఇలా పామింగ్ చేయాలి. చక్కటి ఎనర్జీ ఉంటుంది ఆ భాగానికి. సమయం చాలా అయిపోయింది. నెమ్మదిగా సింహాసనం చేసి క్లోజ్ చేద్దాం. ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అది కుదరినప్పుడు ఈ సింహాసనం చేసుకుంటే కాస్త మైండ్ వెంటనే రిలాక్సేషన్ వచ్చేస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయాలి సింహాసనం. చాలా చాలా మంచిది, ఎక్సలెంట్. డీప్ బ్రీతింగ్. అలా మ్యాట్ని సర్కిల్ చేస్తూ డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఇంకొక 2 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఫిఫ్త్ లాస్ట్ 1 more time. డీప్ బ్రీతింగ్. రెండు చేతులు రాపి చూసుకుని గడ్డ మీద, అదే గొంతు మీద పాము ఇలా. ఇంకా కొంచెం ఇంకోసారి అలసటగా అనిపిస్తే ఇంకోసారి రాపి చేసుకుని ఎనర్జీ ఇక్కడ ఇవ్వండి. ఇట్లా ప్రతిరోజు చేస్తుంటే అలవాటు అవుతుంది. 21 సార్లు చేస్తే ఇంకా మంచిది. థైరాయిడ్ ప్రాబ్లం తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి. ప్రయత్నం. ధ్యాన ముద్ర. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సత్యమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యుమ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. డౌట్స్ ఏమైనా? డౌట్స్ ఉంటే అడిగి అటెండెన్స్ చేస్తాను. మొత్తం 11 మెంబర్స్ ఉన్నారు. వాణిశ్రీ, ధనలక్ష్మి, లలిత కుమారి, జ్యోతిర్మయి, వి పద్మజ, విజయలక్ష్మి, కే సుధా, పద్మావతి, శ్రీదేవి, ఉమామహేశ్వరి,
మంజుష మొత్తం పదకొండు మంది. డౌట్స్ ఏం లేవు కదా. ధన్యవాదాలు.